కసాయి మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధిమాయిషులోనే పనిచేస్తారు. వాళ్ళే ఇక్కడ ఈ స్త్రీలను అనేక రోజులుగా వేధిస్తా ఉన్నారు. జనవరి 22వ తేదీ అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠ రోజు కూడా ఇదే గుండాలు ఇదే పిట్టల బస్తి పైన ఇదే ట్రైబల్ బస్తి పైన దాడి చేసి ఆ రోజు కూడా అనేక రకాలుగా వేధించే ప్రయత్నం చేశారు. కానీ ఆ సంఘటన బయటికి రాకుండా పోలీసులు తొక్కిపెట్టడం జరిగింది. మొన్న జరిగిన సంఘటన కూడా బయటికి తెల్లకుండా పోలీసులు జాగ్రత్త పడి సరైనటువంటి కేసులు పెట్టకుండా దోషులను అరెస్ట్ చేయకుండా ఈ సంఘటన వివరాలు బయటికి తెల్లకుండా మొన్న సాయంకాలం నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చివరకు అక్కడ ఉన్నటువంటి మహిళలు అమ్మాయిలు వీడియోలు తీసి వాళ్ళ బంధువులకు స్నేహితులకు పంపించిన తర్వాత కేసుకు బయటికి తెలిస్తే అప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి యువమోర్చా కార్యకర్తలు ఇతర బజరంగ్ దళ్ హిందూ వాహిని కార్యకర్తలు వెళ్ళిన తర్వాతనే ఇది సమాజానికి తెలిసింది. అంతవరకు పోలీసులు దీన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు వరకు కూడా ఎవరినైతే నిజమైనటువంటి దోషులను అరెస్ట్ చేయలేదో ఎవరిని చేయలేదు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరికి ఇచ్చారు? ఆ స్లాటర్ హౌస్ లో పనిచేస్తున్నటువంటి మాఫియాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు. కానీ అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పేదలకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎవరైతే ఈరోజు మాఫియా అక్కడ పనిచేస్తుందో ఆ మాఫియా ఎప్పుడు ఒకటే పార్టీలో ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు సూట్ కేసులు పంపిస్తూ వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతారు. కాబట్టి టీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్ పక్కన ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఏ దావత్ చేసినా బిర్యానీల దగ్గరికి వెళ్ళి పోయేది. ఇది ఈరోజు చెంగిచెల్లకు సంబంధించినటువంటి విషయం. నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు కూడా ఈ విషయంలో శాసనసభలు లేవనెత్తడం జరిగింది. కానీ ఆల్మోస్ట్ 36 గంటలు 40 గంటలు అవుతా ఉంది. ఇంతవరకు మరి వాళ్ళపైన పెట్టినటువంటి కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సినటువంటి కేసులు ఇవన్నీ కూడా, అదేవిధంగా ట్రైబల్స్ కి సంబంధించినటువంటి హక్కులు, ట్రైబల్స్ గిరిజనులకు ఉండేటువంటి హక్కులు కూడా ప్రత్యేకంగా ఉంటే వాటి మీద కూడా కేసు పెట్టాలి. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము నేషనల్ ట్రైబల్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము. వాళ్ళు కూడా ఈరోజు పర్యటిస్తా ఉన్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము. వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. తప్పకుండా ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ ఆ యొక్క గిరిజన మహిళలకు అండగా నిలబడతాము. మా మహిళా మోర్చా కార్యకర్తలు కూడా ఇప్పటికే వెళ్ళారు. వాళ్ళకు అన్ని రకాలుగా మేము అండగా నిలబడుతున్నాము. అంతేకాకుండా ఇల్లీగల్ గా ప్రభుత్వం నిర్మించి ఈరోజు ఆ యొక్క స్లాటర్ హౌస్ ఏదైతున్నదో ఏ మాత్రం నియమ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నటువంటి స్లాటర్ హౌస్ ను వెంటనే మూసేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎవరైతే మహిళల మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఇప్పటికే కొంతమంది ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. వాళ్ళని ఎక్కడున్నా కూడా వెంటనే అరెస్ట్ చేసి గిరిజన ఆడబిడ్డలకు న్యాయం చేయాలి. మీరు మహాలక్ష్మి నినాదంతో, పేపర్ ప్రకటనలతో ఇందిరమ్మ రాజ్యం అని నినాదాలు ఇస్తే ఇది ఆ రకమైనటువంటి
రాజ్యము కాదు, ఇది కసాయిల రాజ్యంగా ఈరోజు చెర్లపల్లి వ్యవహారంలో ఈ ప్రభుత్వం వివరించింది. కాబట్టి మరి దీనిపైన వెంటనే న్యాయం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నానుకుంటాను, నాకు తెలియదు. ఆయన ఎప్పుడు ఒకటే పార్టీ ఉంటాడు. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే ఉంటాడు. ఆయన పార్టీ మారేటప్పుడు ఆయననే పెద్ద మాఫియా. ఆయన టీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్ మాఫియా, కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ మాఫియా. గతంలో ఎమ్మెల్సీ కూడా పనిచేశారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కూడా పనిచేశాడు. ఆయనకు మించినటువంటి మాఫియా లేదు. టోటల్గా ఆ యొక్క చంగిచెర్ల స్లాటర్ హౌస్ అంతా కూడా ఇల్లీగల్ వ్యవహారమే ఉంటుంది తప్ప ఏది కూడా చట్టం ప్రకారం అక్కడ ఉండదు. ఎవరిని లోపలికి రానియరు, లోపలికి వస్తే మనుషులు బయటికి రారు. వాళ్ళని కూడా స్లాటర్ చేసి ఎవరికి తెలియదు కూడా. అటువంటి భయంకరమైనటువంటి మాఫియా ఈరోజు చెర్లపల్లి చంగిచెర్లలో జరుగుతూ ఉంది. నేను చెప్పాను కదా ముందే, నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మళ్ళీ ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో కవిత గారి జోక్యం ఉందా లేదా, వాళ్ళ పిఏలు, ఆమె బినామీ పార్ట్నర్స్, ఆమె బినామీ పార్ట్నర్స్తో పార్ట్నర్షిప్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు, మొత్తం వ్యవహారం అంతా ప్రభుత్వానికి అప్రూవర్గా మారి, దర్యాప్తు సంస్థలకు అప్రూవర్గా మారి వాస్తవ విషయాలు తెలియజేసిన విషయం తప్ప కదా చెప్పాల్సిన కోరుతాను. ఇంతవరకు బీజేపీ నేషనల్ లీడర్స్ చేస్తున్నటువంటిది, కర్ణాటక చేస్తున్నటువంటి విషయాలు మా దృష్టికి రాలేదు. వస్తే ఆ రకంగా వస్తే భారతీయ జనతా పార్టీ మేము ఏం చేయాలో తప్పకుండా చేస్తాం. మా దృష్టికి వస్తే తప్పకుండా మేము చేయాల్సినటువంటి పనులు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ అంటే ఇక అన్ని రకాలుగా వస్తాయి. కాబట్టి నేను చెప్పాను, అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మాఫియా రాజ్యంగా వివరించిందని చాలా స్పష్టంగా చెప్పాను. కాబట్టి అన్ని రకాలుగా ఉంటాయి. వీటన్నిటిపైన కూడా అందుకే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తాము. ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో ఆ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఒక రాజకీయపరమైనటువంటి దృష్టికోణంలోనే కాకుండా ఒక అవినీతిపరమైనటువంటి దృష్టికోణంతో మరి ఇందులో ఇమిడి ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపితేనే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో నిజానిజాలు బయటకు వస్తాయి.